సమంత రూత్ ప్రభు తన సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్లో ఎన్నడూ లేని విధంగా తన బ్యానర్లో పనిచేసే ఆడ మగ నటీనటీమణులకు సమాన వేతనాలు చెల్లిస్తానని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. నిజానికి మెయిల్ స్టార్కి ఉండే పారితోషికాలు ఫీమేల్ స్టార్కి ఉండవు. కానీ సమంత ఈ రూల్ని బ్రేక్ చేస్తానని భరోసా కల్పించారు. అలాగే బ్యానర్లో రెగ్యులర్ స్టార్ హీరోలతో సినిమాలు ఉండవు. ఇందులో ప్రతిభావంతులకు ప్రయోగాత్మక కంటెంట్ ఉన్న సినిమాలలో అవకాశాల్ని కల్పిస్తారు. డిసెంబర్ 2023లో త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత ఆ సమయంలో ఇన్స్టాలో శామ్ ఇలా రాసింది: త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ మోడర్న్ డే సినిమాలు తీస్తుంది. నేటి తరం ఆలోచనలను ప్రతిబింబించే కంటెంట్ను రూపొందించే లక్ష్యం పెట్టుకుంది. మన సామాజిక నిర్మాణం బలం, సంక్లిష్టతను మాట్లాడే కథలను ఆహ్వానించి ప్రోత్సహించే ఒక స్థలం ఇది. అర్థవంతమైన ప్రామాణికమైన కథలను చెప్పడానికి ఫిలిం మేకర్స్కి ఇది ఒక వేదిక అని సమంత వ్యాఖ్యానించారు. సమంతతో తదుపరి చిత్రానికి ప్లాన్ చేస్తున్న దర్శకురాలు నందిని రెడ్డి వేతన అసమానతను పరిష్కరించేందుకు తన స్నేహితురాలు సమంత కృషి గురించి మాట్లాడారు. సమంతకు చెందిన త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తన మొదటి ప్రొడక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి వేతన సమానత్వాన్ని హామీ ఇచ్చానని తనతో చెప్పారని నందిని రెడ్డి వెల్లడించారు. బంగారంలో ప్రధాన పాత్ర పోషించిన సమంత తన బ్యానర్ చిత్రానికి వేతన సమానత్వాన్ని హామీ ఇచ్చిన మొదటి భారతీయ స్టార్ కావచ్చు అని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా ఉత్సవాలలో ఒక ప్యానెల్ చర్చలో దీనిని నందిని రెడ్డి వెల్లడించారు. ప్యానెల్లో పాల్గొన్న కన్నడ స్టార్ రమ్య, డిఓపి ప్రీతా జయరామన్ కూడా సమంత ప్రయత్నాన్ని ప్రశ్నించారు.